హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం మ్యామ్. నమస్తే మా, ఎలా ఉన్నారు? బాగున్నాను మా, థ్యాంక్ యూ. మ్యామ్, 2026 జులై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే జూలై నెలలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. సో జూలై 2026లో ఓవరాల్గా ఎనర్జీ ఎట్లా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఒకటి మనం మాట్లాడదాం. దాని తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లా ఉంటుందని చిన్న ప్రిడిక్షన్ మనం చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్రిడిక్షన్ ఓవరాల్గా జూలై మంత్లో అందరికీ ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న గైడెన్స్ చూసుకుందాం. ఓకే, సో జూలై ఓవరాల్ ఎనర్జీ చూసుకుంటే గనక ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఆలోచించి చేయాలి. ఓవరాల్గా ఎవరైనా కానీ తొందరపాటు నిర్ణయాలతోటి అతిగా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేయడం, ఎక్కడ పడితే అక్కడ షేర్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ చాలామంది ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు కదా, అట్లా ఇన్వెస్ట్ చేయకుండా కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది ఓవరాల్గా అందరికీ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఎనర్జీ ఏం చూపిస్తోంది అంటే ప్రయాణాలలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అనమాట. అంటే అతిగా స్పీడ్గా బండ్లు నడిపించడము, పెద్ద పెద్ద గ్రూప్స్లో బయటకు వెళ్ళడము, ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సిన మంత్ జూలై. ఓకే, కొంతమంది చూడండి అందరూ కలిసి ఒకటే బస్సులో ఒకటే దాంట్లో వెళ్తాము అట్లా అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటివి కాకుండా ఒక ఫ్యామిలీ మొత్తం ఒకవేళ ఎటైనా వెళ్ళాలి అనుకుంటే దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్కరు అంటే ఒకరు ముందు ఒకరు వెనకాల అట్లా వెళ్తే ఆ ఎనర్జీ ఒకటి బాగుంటుంది. మూడోది ఏంటంటే మీరు అందరూ ఏ శుభకార్యం ప్రతి ఒక్కరు ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో, చిన్న చిన్న మనకున్న ఆచారాలు అవన్నీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ ఏంటంటే ఈ జూలై మంత్లో పెద్దగా చేసుకోదగ్గ పెద్ద పెద్ద పండగలు అట్లాంటివి ఏమీ ఉండవు, రైట్. కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అంటే కొన్ని ఇంకా అన్అవాయిడబుల్ అనమాట, ఆ పని చేయాల్సింది మంచి రోజులు ఉన్నా లేకపోయినా కొన్ని పనులు మనం చేయాల్సింది ఉంటుంది. అట్లా చేయాలి అనుకున్నప్పుడు మీ కులదైవం అయితే ఎవరైతే ఉంటారో మీరు రెగ్యులర్గా పూజించే కులదైవము, మీ ఇంటి దైవం అంటారు కదా, వాళ్ళకి ఏ రోజు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే శనివారము, శివుడు అయితే సోమవారము, అమ్మవారు అయితే శుక్రవారం, ఇలా ఏ కులదేవత మీ ఇంటి దేవత ఎవరైతే ఉంటారో మీ ఇంపార్టెంట్ పని మొదలు పెట్టే ముందు వాళ్ళకి ఆ వారంలో అంటే శనివారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా ధూపదీప నైవేద్యాలతో పాటు ఏదైనా ఒక నైవేద్యం పెట్టి అట్లీస్ట్ ఒక 5గురికి తాంబూలం ఇచ్చి మీరు ఆ పని స్టార్ట్ చేయండి జూలైలో. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. అంటే ఏదైనా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాలి అన్నప్పుడు తాంబూలం ఇంట్లో ఆడవాళ్ళు ఇవ్వచ్చు, ఎవరినైనా పిలిచి ఒక 5గురు ముత్తైదు ఎనీథింగ్ అట్లా చేయొచ్చు. చేసి మీరు కనుక ఏదైనా పని మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్గ్యుమెంట్స్కి ఎంత దూరంగా ఉండగలిగితే అంత బాగుంటుంది అనమాట. అంటే ఈ మంత్ ఎనర్జీ ఎట్లా ఉంది అంటే ప్రతి ఒక్క చిన్న విషయంలో ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ ఫైట్ కానీ అవుతుంది అనమాట. ఇద్దరి మధ్యలో ఒక ముగ్గురు కూర్చున్నారు అనుకో, ఒక గంట సేపు కాగానే వాళ్ళ మధ్యలో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి అది ఫైట్గా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త. హెల్త్ పరంగా ఓవరాల్గా కళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి, కళ్ళకి డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఓవరాల్గా అందరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం చాలా చాలా అవసరం. అయితే అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఈ నెల కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది అనమాట, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి. సో మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు, మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఉంటే గనక మీ బిజినెస్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు అవి చేసుకోవడము అట్లాంటివి చేస్తే మీకు బెనిఫిషియల్గా ఉంటుంది ఈ మంత్. ఇది జూలై ఓవరాల్గా ఉన్న ఎనర్జీస్ అనమాట. ఓకే మ్యామ్, 2026 జులై నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. సో 2026 జూలై తులారాశి వాళ్ళకి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ఒకసారి చూసి తెలుసుకుందాం, వాళ్ళకి ఏం గైడెన్స్ ఉంది. తులారాశి వాళ్ళకి పాపము అంటే ఒక కార్డు ఇస్ లైక్ రైట్, ఏదో ఒక చిన్న ఇబ్బంది
మానసికంగా వాళ్ళు ఏదో చాలా ఒత్తిడికి లోనవుతున్నారు ప్రస్తుతానికి. చాలా మంది తులారాశి వాళ్ళకి ఇది వర్తిస్తుంది. చాలా డీప్గా అన్నమాట. మనసుకు సంబంధించిన కష్టం అంటాం కదా, అట్లాంటి కష్టం ఏదో వాళ్ళని చాలా ఇబ్బంది పడుతుంది. సో దాని గురించి తర్వాత డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఏంటి అన్నది మీకే తెలుసు, కాకపోతే మీ ఫస్ట్ ఎనర్జీ అది ఉంది కాబట్టి దాని గురించి నేను చెప్పాల్సి వచ్చింది, రైట్. తర్వాత రెండోది ఏంటి అంటే వర్క్ పరంగా వీళ్ళకి చాలా, తులారాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది ఈ నెలలో. ఓకే. మంచి అంటే వాళ్ళకి మంచి గుర్తింపు రావడము, వాళ్ళు పనిచేసే దగ్గర ఏదైతే రికగ్నిషన్ అట్లాంటివి రావడము. ఓకే. అయితే ఈ ప్రాసెస్లో ఎంతైతే మంచి ఉందో దానికి ఫాలో అప్గా ఏంటంటే చిన్నగా జాగ్రత్త పడాల్సిన ఒక పరిస్థితి ఇక్కడ ఏంటంటే, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, అందరూ నన్ను బాగా రికగ్నైజ్ చేస్తున్నారు, మంచి పెద్ద పెద్ద రోల్స్ అంటే ప్రమోషన్స్ అట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట, కొత్త ప్రమోషను ఇట్లాంటివన్నీ ఉన్నాయి. జాబ్లో కొంచెం ఎలివేషను, లేకపోతే మీకున్న కెపాసిటీ ఏదైనా అంటే మీకున్న జాబ్లోనే కొంచెము మిమ్మల్ని ఎక్స్పాన్షన్స్ అట్లాంటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, మనము ఇవన్నీ నాకు వస్తున్నాయి కాబట్టి మనం హ్యాపీనెస్ తోటి ఓవర్గా కమిట్ చేసేస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఏం కమిట్ చేస్తున్నారు అన్నది ఒకసారి ఆలోచించుకొని కమిట్ చేయండి. ఓవర్ కమిట్మెంట్స్ చేయకండి మీరు జాబ్ పరంగా ఎస్పెషల్లీ. ఎందుకంటే అంత హ్యాండిల్ చేయలేరు. ప్రమోషన్స్ వస్తాయి, కొత్త ఆపర్చునిటీస్, అన్ని అవకాశాలు అన్నీ బాగున్నా కానీ ఓవర్ ప్రామిసెస్ అవి చేయొద్దని ఇక్కడ మనకు ఒక అడ్వైస్. సెకండ్ థింగ్, డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా 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 కేర్ఫుల్గా ఉండండి. ఓకే. వీళ్ళకి కూడా ఇందాక నేను చెప్పాను, ఈ ఈ అడ్వెంచరస్ ట్రిప్స్ అట్లాంటివి తులారాశి వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయడం చాలా మంచిదన్నమాట. అయితే షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ మంత్ కొంచెం హోల్డ్ చేయండి, ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే కొంచెం లాస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. షేర్ మార్కెట్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. స్టూడెంట్స్ పరంగా చూస్తే కొంచెం ఫోకస్ ఎక్కువ అవసరము. గంట సేపు చదివే దగ్గర 2-3 గంటలు కొంచెం డబల్ చేయండి మీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టడీస్ ఏదైతే ఉందో, కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. స్టూడెంట్స్కి అంత ఫేవరబుల్గా లేదు ఈ మంత్. మేబీ డిసప్పాయింట్మెంట్స్ కూడా వీళ్ళు ఎక్కువగా చూడవచ్చు అనమాట. ఏదైనా లైఫ్లో ఈ నెలలో పెద్ద డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే కనుక 15 జూలై తర్వాత మేజర్ డెసిషన్స్ తీసుకోవచ్చు. అంతకుముందు ఎటువంటి ఇంపార్టెంట్ మేజర్ డెసిషన్స్ తీసుకోవడానికి లేదు వీళ్ళకి. ఓకే. 16th తర్వాత, 15th కంటే కూడా 16th తర్వాత పెద్ద డెసిషన్స్ తీసుకోవచ్చు. ఓకే. అయితే వీళ్ళకి చేయాల్సిన ఒక రెమెడీ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఓవరాల్గా నేను మనసుకు సంబంధించిన కార్డులో చాలా చాలా అంటే ఒక రిలేషన్షిప్లో మోసపోవడం కానీ, మీరు బాగా నమ్మిన వాళ్ళే మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడము, ఇట్లాంటివి మీరు ఈ నెలలో ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఏదైతే బాధ ఉంటుందో అది కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది. దాని నుంచి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, ఒకవేళ ఆల్రెడీ అయిపోయి ఉంటే అట్లాంటి బ్రేకప్స్ అయిపోయి, లేకపోతే మీరు ఇన్సల్ట్స్ ఫేస్ అయ్యి ఇవన్నీ ఉంటే దాంట్ నుంచి ఎట్లా బయటకు రావాలి అన్నది ఒకసారి ఆలోచించుకోండి మీరు. మెల్లిమెల్లిగా మీకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవడం, లేకపోతే కౌన్సిలింగ్ అట్లాంటివి వెళ్ళడం, అట్లాంటివి తీసుకోండి. భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవలు అవుతూ ఉంటే ఆ గొడవలను ఇంకా పెంచుకోకండి, ఎందుకంటే అది డైవోర్స్ దాకా దారితీస్తుంది. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండండి. రిలేషన్షిప్ కార్డ్ చాలా ఎక్కువ హైలైట్ అయింది తులారాశి వాళ్ళకి, కాబట్టి నేను ఇది మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఓకే. వీళ్ళకి ఇచ్చే ఒక రెమెడీ ఏంటంటే, మీకు అవకాశం ఉన్నప్పుడల్లా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. లేదు ప్రతి శనివారం రావి చెట్టు దగ్గర వెళ్ళి అక్కడ ఒక దీపం వెలిగించి అక్కడే కూర్చొని మీరు హనుమాన్ చాలీసా కానీ, మీ ఇష్టదైవం ఏ ఇష్టదైవం ఉన్నా ఆ దైవానికి సంబంధించిన ఏదన్నా ఒక అష్టోత్తరం అట్లాంటివి చదువుకోవడం, కాసేపు మెడిటేట్ చేయడము, అట్లా చేసి ఏదన్నా ఒక శనివారం 5 రకాల స్వీట్స్ అక్కడ పెట్టి అవి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి. ఓకే. ఒకవేళ రావి చెట్టు దగ్గర మీరు అవి పెట్టినప్పుడు ఎవరు జనాలు లేరు అంటే మీరు కొంచెం అటు ఎట్లైనా వెళ్ళి ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అక్కడే కూర్చోవాలి, అక్కడే డిస్ట్రిబ్యూట్ చేయాలని లేదు. 5 types ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్ అనమాట పెట్టి అక్కడ ఏం చేస్తారంటే, ఈ స్వీట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 5 వెరైటీస్ స్వీట్స్ ఆ రావి చెట్టు దగ్గర పెట్టేసేయండి. పెట్టి మిగతావి ఏవైతే ఉన్నాయో అవి మీరు డిస్ట్రిబ్యూట్ చేసేస్తే తులారాశి వాళ్ళకి ఈ గైడెన్స్ అనమాట. సో కెరీర్ పరంగా అంతా బాగుంది. ఓవర్ కమిట్మెంట్స్ చేయొద్దు, అడ్వెంచరస్ ట్రిప్స్ ఎటు ప్లాన్ చేసుకోవద్దు, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది వీళ్ళకి. ఓకే. చాలా మంచి అడ్వైస్ తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ మ్యామ్.